Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, 6th సెమిస్టర్ బీకామ్ గ్రూప్ వాళ్ళకు ఇది కాస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ క్వశ్చన్ పేపర్ అండి. ఇది ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ 2024 ఇయర్లో కండక్ట్ చేశారు శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు. మనకు మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటాయి. టైం మనకు 3 అవర్స్ ఉంటుంది. ఈ 6th సెమిస్టర్ బీకామ్ గ్రూప్ వాళ్ళ పేపర్స్ నేను ఇంకా ట్రై చేస్తున్నాను. ఓకే, నాకు పేపర్స్ ఏవి దొరికినా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ సెక్షన్ ఏ సెక్షన్ బి డివైడ్ వస్తుంది కదా. సెక్షన్ ఏలో మనకు ఏవైనా 5 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. అంటే మనకు టోటల్గా ఇక్కడ 8 ప్రశ్నలు ఇస్తాడండి. ఇక్కడ చూసుకోండి, మీకు 8 ప్రశ్నలు ఇస్తే మీరు ఓన్లీ 5 ప్రశ్నలకి సమాధానం రాయాల్సి ఉంటుంది. ఓకే, 8 క్వశ్చన్స్ వీ హ్యావ్ టు అటెంప్ట్ ఓన్లీ 5 క్వశ్చన్స్. ఒక్క క్వశ్చన్కి మనకు 4 మార్క్స్ ఉంటాయి. సెక్షన్ ఏ టోటల్ 20 మార్క్స్. సెక్షన్ బి చూసుకున్నట్లయితే ఇక్కడ మిస్టేక్ పడింది, సెక్షన్ బి ఇది. అండ్ సెక్షన్ బి చూసుకున్నట్లయితే ఇక్కడ ఏఆర్బి టైప్ ఇస్తాడు. మనం ఇందులో నుంచి ఏదైనా చూజ్ చేసుకొని రాసినందుకు మనకు 12 మార్కులు పడతాయి, 12 మార్క్స్ ఈచ్ క్వశ్చన్. ఇక్కడ సెక్షన్ బి వచ్చేసి 60 మార్క్స్ అండి, 60 మార్కులు ఉంటుంది. ఇది 6th సెమిస్టర్ బీకామ్ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన కాస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అనే పేపర్ అండి. ఇక్కడ చూసుకోండి ఈ పేపర్ అనేది. అండ్ నేను ఇన్స్టాంట్ క్వశ్చన్ పేపర్ కూడా ఈ సబ్జెక్ట్ ఇది నా దగ్గర అవైలబుల్గా ఉంది. నేను సూన్ అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. సో ఈ మిస్ కాకుండా ఉండాలంటే పేపర్స్ మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏ వీడియో పెట్టినా. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రిపరేషన్లో ఈ వీడియోస్ అనేవి హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.